హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 2 హంగేరీ కంట్రీలో అనమాట. బుడాపెస్ట్లో అయితే ఉన్నాము. బుడాపెస్ట్ దీనికి క్యాపిటల్ సిటీ అనమాట. సో ఈరోజు హంగేరీ కంట్రీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ అలాగే ఈ బుడాపెస్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. మరి లేట్ ఎందుకండి, పదండి వెళ్దాం. ఆ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకొని ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఈ రోజు అయితే ఈ క్యాపిటల్ సిటీలో మేము ఏమేమి కవర్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు, నా పేరు మయూరి, మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ బుడాపెస్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే ముందుగా ఈ కంట్రీ కరెన్సీ అయితే మన దగ్గర ఉండాలి కదండి. సో ముందుగా మనం కరెన్సీ కన్వర్ట్ చేసుకుందాం, పదండి. హంగేరీకి వచ్చాం కాబట్టి జర్మనీ కరెన్సీ నుండి హంగేరీ కరెన్సీ చేసాం. హంగేరీ ఒక ల్యాండ్ లాక్ కంట్రీ అండి. టోటలీ 7 కంట్రీ బోర్డర్ని అయితే షేర్ చేసుకుంటుంది. అందులో ఆస్ట్రియా, స్లోవకియా, ఉక్రెయిన్, రొమానియా, సెర్బియా, క్రొయేషియా, స్లోవేనియా 7 కంట్రీ బోర్డర్ని అయితే షేర్ చేసుకుంటుంది. అండ్ పాపులేషన్ విషయానికి వస్తే ఇక్కడ 9.7 మిలియన్ పీపుల్స్ అయితే ఉన్నారండి. ఇక్కడ నేమ్ అయితే బుడాపెస్ట్ అనేది ఒకటే అండి, కానీ ఇది 2 ప్లేసెస్గా విభజించబడింది అనమాట. ఈ మిడిల్లో దనుబే రివర్ అనేదండి, ఇది యూరోప్లోనే 2nd లార్జెస్ట్ రివర్ అనమాట. ఈ రివర్కి ఒక సైడ్ బుడా అనే ప్లేస్ ఉంటుంది, మరో సైడ్ ఆపోజిట్ సైడ్లో పెస్ట్ అనే ప్లేస్ ఉంటుందండి. ప్రస్తుతానికైతే మనము బుడా అనే ప్లేస్లో ఉన్నాము. సో ఈ బుడా అనే ప్లేస్లో మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము బుడా క్యాజల్కి అయితే వెళ్తున్నామండి. ఈ బుడాపెస్ట్లో ఓల్డ్ సిటీలో అయితే ఈ బుడా క్యాజల్ అయితే ఉందండి. ఇది 13th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అప్పుడులో రాజు అయిన కింగ్ బేలా అనే అతను ఈ కోటను అయితే నిర్మించడం జరిగిందండి. ప్రస్తుతానికైతే ఇది ఒక మ్యూజియం లాగా ఉందన్నమాట. మ్యూజియం ఉంది, ఇక్కడే హంగేరియన్ నేషనల్ గ్యాలరీ కూడా ఉందండి. మ్యూజియం పక్క నుంచి మనం వెళ్తే మనకి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈ కనిపిస్తున్న రివరేనండి దనుబే రివరు. ఇది 2nd లార్జెస్ట్ రివర్ ఇన్ యూరోప్ అనమాట. సో ఇది జర్మనీలో కూడా బ్లాక్ ఫారెస్ట్ దగ్గరికి కూడా ఇదే నది ప్రవహిస్తుందండి. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే బుడా సైడ్ ఉన్నాము. అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది పెస్ట్ సైడ్ అనమాట. మిడిల్లో ఈ రివర్ ఉంటుంది. ఈ బుడా క్యాజల్లో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఇది గోటిక్, రొమానెస్క్ అండ్ బరోక్ స్టైల్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా చిన్న చిన్న మీన్స్ డిస్ట్రాయ్ అయినాయి అన్ని మళ్ళీ కడతా ఉన్నారు.
ఇప్పుడైతే మనము ఫిషర్మ్యాన్ బాసన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడే మనకు మ్యాథియస్ చర్చ్ కూడా ఉందన్నమాట. ఈ మ్యాథియస్ చర్చ్ 2015లో హంగేరియాకి మొదటి రాజైన సెయింట్ స్టీఫెన్ అతను ఆదేశాల ప్రకారంగా కట్టించారండి. సో ఇది ఓవర్ లుక్ అనమాట. ఈ ముందర కనిపించేది మనకి ఫిషర్మ్యాన్ బాసన్ అండ్ బ్యాక్ సైడ్ టవర్తో కనిపించేది చర్చ్ అనమాట. దీనికి ది లేడీ ఆఫ్ ది చర్చ్ అని కూడా నేమ్ ఉందండి. ఈ ఫిషర్మ్యాన్ బాసన్ అనేది హంగేరియాకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చండి. బుడాపెస్ట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవుతారు. ఇది 1895 నుండి 1902 వరకు కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్రిగ్యస్ స్కూలెక్ అనే ఆర్టిస్టు దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇది సెకండ్ వరల్డ్ వార్లో డెస్ట్రాయ్ అయినా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ చేశారు. ఈ ఫిషర్మ్యాన్ బాసన్కి 7 టవర్స్ ఉంటాయండి. ఇక్కడ 7 మాయర్స్కి రిలేటెడ్గా 7 టవర్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనకి వెస్ట్ సైడ్ ఉన్న బుడాపెస్ట్కే ఒక ఐకానిక్ ప్లేస్ అండి. పార్లమెంటరీ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది. సో మనము అక్కడికే వెళ్దాము. ఒక్కసారిగా ఈ భజన వినేసరికి ఇండియాలో ఉన్నామా అనే ఫీలింగ్లోకి వచ్చేసాము. ఉండుంటే బాగుండేది. కృష్ణ జన్మాష్టమికి ఎప్పుడు ఇలా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే మనము పెస్ట్ సైడ్కి వెళ్తున్నామండి. పెస్ట్ సైడ్లో మనకి బుడాపెస్ట్ పార్లమెంటరీ అయితే ఉంటుందన్నమాట. మీకు తెలుసా ఈ పార్లమెంటరీ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ పార్లమెంటరీ అనమాట. ఇది చాలా ఐకానిక్ ప్లేస్ అని చెప్పచ్చు హంగేరియాకి. ఇప్పుడు మనము పార్లమెంటరీ దగ్గర అయితే ఉన్నామండి. పార్లమెంటరీ పక్కనే మనకి దొనిబే రివర్ ఉంది. మనం ఇక్కడ నుంచి బుడా ప్లేస్ని క్లియర్గా చూడొచ్చు అనమాట. ఆపోజిట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. సో మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చాం కాబట్టి ఎండకి సరిగా కనిపించట్లేదు. చూసారా క్యాజల్ అనేది ఎంత క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుందో. ఇక్కడ మనకి క్రూజ్ షిప్స్ అన్నీ ఉంటాయండి. ఈ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ పార్లమెంటరీ గురించి చెప్పుకోవాలంటే ఇది 1885లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. బట్ 1896లో ఇక్కడ హంగేరీకి 1000th యానివర్సరీ అనేది ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారంట. అందుకని 96 అనేది హంగేరీ వాళ్ళకి ఒక లక్కీ నంబర్ లాంటిదండి. ఇది అండ్ ఈ పార్లమెంటరీ వచ్చి 1904లో కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం నియోగోథిక్ స్టైల్లో ఆర్కిటెక్చర్ చేశారనమాట. ఇంబ్రోస్ సెండ్లే అనే అతను ఈ పార్లమెంటరీని డిజైన్ చేశారండి. అండ్ ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే 268 మీటర్స్ పొడవు ఉంటుందండి. 123 మీటర్స్ వైడ్ ఉంటుందన్నమాట. అండ్ 96 మీటర్స్ వచ్చి పొడవు ఉంటుంది. సో ఇదొక సింబోలిక్ హైట్ అండి. 96 అంటే చెప్పాను కదా, వీళ్ళకి 96 అంటే ఒక లక్కీ నంబర్ లాంటిది. ఈ పార్లమెంట్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి 40 మిలియన్ బ్రిక్స్ వాడారండి. 500,000 ప్రీషియస్ స్టోన్స్ వాడారు. అండ్ 40 kgs గోల్డ్ కూడా వాడారంట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. ఎవ్రీడే ఈవినింగ్ ఇక్కడ ఏదో ఒకటి ఇలా మ్యూజికల్ ఈవెంట్ అయితే జరుగుతూనే ఉంటుందంటండి. ఈ ప్లేస్ని అయితే హీరో స్క్వేర్ అని అంటారనమాట. ఇది 1896లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎందుకు చేశారంటే 1896లో హంగేరియా 1000th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందనమాట. సో అప్పుడు గుర్తుగా ఈ హీరో స్క్వేర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ స్క్వేర్ మిడిల్లో ఒక పొడవైన స్తంభం ఉందండి. ఇది టోటల్లీ 36 మీటర్స్ పొడవు ఉందన్నమాట. దీనిపైన మనకి హంగేరియాకి కిరీటాన్ని అందిస్తున్నట్టు ఒక ఆర్చ్ లాగా ఉందన్నమాట. రెండు సైడ్లో సెమీ సర్కిల్ లాగా ఉన్నాయండి. దాంట్లో 7 మ్యాగ్యర్స్ స్టాచ్యూస్ అయితే చేశారండి. ఇందులో ఒకరు మన హంగేరియన్కి జాతిని స్థాపించిన అతను అనమాట. సో వీళ్ళు గుర్తుగా 1000th హంగేరియన్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు, యానివర్సరీ చేసుకునేటప్పుడు ఈ ప్లేస్, ఈ 7 స్క్వేర్ని అయితే కట్టడం జరిగిందండి.
అందుకనే ఈ ప్లేస్ని హీరో స్క్వేర్ అంటారనమాట. సో ఫైనల్గా థర్మల్ బాత్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేసేసుకొని సో ఎప్పుడు దాకా ఓపెన్లో ఉంటుంది, కాస్ట్ ఎంత, అవన్నీ తెలుసుకుందాం పదండి. వరల్డ్లోనే ఎక్కువగా థర్మల్ బాత్స్ ఉండేది ఈ హంగేరీ కంట్రీయేనండి. అందులో కూడా ఈ బుడాపెస్ట్లోనే 100 కన్నా అబోవ్ న్యాచురల్ థర్మల్ బాత్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోతాయంట, లైక్ మనకి స్కిన్ డిసీజెస్ టైప్ ఏదైనా ఉంటే కూడా పోతుందంట. ఇవి చాలా న్యాచురల్ వాటర్ అండి. సో మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో నాకైతే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.